శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డిమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు, 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు, 8148849792. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు పవర్పేటలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకశిల విగ్రహంతో కొలువుదీరిన విజయ గణపతి ఆలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో విజయ గణపతి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఎమ్మెల్యే బడేటి చంటి కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, మండపారాధన తదితర పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చంటిని ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి విఘ్నేశ్వరుని ఫోటోను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని కృపా కటాక్షం అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వరదల కారణంగా విజయవాడ ప్రజలకు కలిగిన విఘ్నాలు కూడా తొలగిపోయి వారికి సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండేలా విఘ్నేశ్వరుని కృప ఉండాలని కోరుకున్నారు. శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ముందు విఘ్నేశ్వరుని పూజ ప్రారంభించుకుని అన్ని చేస్తామో, మరి 2024లో ఆ విఘ్నేశ్వరుడి దయ, కృప, కాటాక్షం అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఉండాలి. ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మొన్న విజయవాడలో వరదలు సంభవించి ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల పాటు కష్టాలు పడ్డారో వాళ్ళకు కూడా విఘ్నాలు తగులుపోయి రేపు రానున్న రోజుల్లో మంచి సుఖశాంతితో ఉండాలి. విజయవాడ అభివృద్ధికి కూడా మరి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇటువంటి రాకుండా ఉండటం కోసం అందరూ కూడా ఏదైతే మంచి ప్రణామాలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ఎవరికి కూడా ఏ విఘ్నాలు తగలకోకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.